నా పేరు సురేష్ బాబు, ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా ఫెలో మెంబర్ని. ఇంతకుముందు వీడియోలో చెప్పినట్టుగా ఆర్థిక భద్రత కోసం మొదటిది టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి, రెండోది ఆరోగ్య బీమా హెల్త్ ఇన్సూరెన్స్ గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఇప్పుడు దాకా నేను చేసిన వీడియోలు చూసిన అందరికీ, సబ్స్క్రైబ్ చేసిన వారికి, ఫార్వర్డ్ చేసిన వారికి అందరికీ కూడా ధన్యవాదములు. ప్రతి వారం ఒక వీడియో అప్లోడ్ చేస్తున్నాను, తెలుగులో ఇంగ్లీష్లో. అందరూ దయచేసి చూడగలరు. ఈ వీడియోలో ఆరోగ్య బీమా ఎందుకు అవసరము అని అంటే, మనం సంవత్సరం అంతా భద్రపరిచిన సేవ్ చేసిన డబ్బులు సరిపోతాయా సరిపోవా, ఒక్కసారి హాస్పిటలైజేషన్ అయితే అన్నట్టుగా పరిస్థితి ఇప్పుడుంది. కార్పొరేట్ ఆఫీస్ ఖర్చులు చాలా ఎక్కువగా పెరిగిపోయాయి, కాబట్టి మనం జాగ్రత్త పడాలి. ఆరోగ్య బీమా లేకుండా మనం కేవలం సేవ్ చేసుకుంటాము అంటే అది సరిపోతాయో లేదో కూడా తెలియని పరిస్థితి. కాబట్టి ప్రతి ఒక్కరూ మొదట టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోండి, తర్వాత ఆరోగ్య బీమా తీసుకోవాలని నా వ్యక్తిగత అభిప్రాయం. ఇప్పుడు ఈ వీడియోలో ఆరోగ్య బీమా గురించి బేసిక్ టర్మ్స్, అసలు ఏమేమి మనం అర్థం చేసుకోవాలి, ఏమేమి విషయాలు గమనించాలి తీసుకునే ముందు అనే దాని గురించి వివరంగా తెలుసుకుందాం. ఫ్లోటర్ పాలసీ తీసుకోవాలి. ఫ్లోటర్ పాలసీ అంటే మనకి కుటుంబ సభ్యులు నలుగురు అనుకుందాం, భార్యాభర్త, కొడుకు కూతురు, తల్లి తండ్రి అనుకుంటే 6 మంది, లేదంటే నలుగురు అనుకుంటే భార్యాభర్త, కొడుకు కూతురు అనుకుంటే, ఇప్పుడు నలుగురికి కలిపి ఎవరికి అనారోగ్యమైన సమ్ ఇన్సూర్డ్ మొత్తం వాడుకోవచ్చు. అంటే 5 లక్షలకి తీసుకున్నాము అనుకోండి, లేదా 10 లక్షలు తీసుకున్నాం అనుకోండి, అది ఒక్కరికే వాడక్కర్లే, నలుగురిలో ఎవరికైనా వాడుకోవచ్చు. భార్యకింత, భర్తకింత, కొడుక్కింత, కూతురికింత, తల్లికి తండ్రికింత రాయక్కర్లేదు, ఎవరైనా వాడుకోవచ్చు. దాన్ని ఫ్లోటర్ పాలసీ అంటారు. ఇంకొకటి క్యాష్లెస్ ట్రీట్మెంట్ పాలసీ తీసుకోండి. అంటే మీరు హాస్పిటల్లో చేరవలసిన అవసరం సందర్భం ఏర్పడితే డబ్బులు కట్టకుండా హాస్పిటల్ వాళ్ళే అప్రూవల్ తీసుకొని మనకు ట్రీట్మెంట్ అందిస్తారు. దాన్ని క్యాష్లెస్ ట్రీట్మెంట్ అంటారు. అలాగే మీరు ఒక కంపెనీలో పనిచేస్తున్నారు అనుకోండి, మీ కంపెనీ వాళ్ళు ఇచ్చినా కూడా ఇంకొక ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోండి. ఎందుకు అంటే ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజెస్, అంటే పాలసీ తీసుకున్నప్పటికి మనకి ఒక వ్యక్తికి డయాబెటిక్స్, షుగర్ ఉండొచ్చు, హై బ్లడ్ ప్రెషర్, హైపర్ టెన్షన్ ఉండొచ్చు, థైరాయిడ్ లాంటి సమస్యలు ఉండొచ్చు. అవి రెండు కానీ లేక 3 సంవత్సరాలు గ్యాప్ ఇవ్వాలి పాలసీ తీసుకున్న దగ్గర నుంచి. సపోజ్ ఆ వ్యక్తి కంపెనీ మారి ఇంకో కంపెనీ చేరాడు అనుకోండి, అప్పుడు పాలసీ ఇవ్వకపోవచ్చు, కొత్త పాలసీ. కాబట్టి సేఫ్ సైడ్ ఇంకో సైడ్ తీసుకోండి ముందు జాగ్రత్తగా. అలాగే కంపెనీ వాళ్ళు ఇచ్చే పాలసీ అమౌంట్ 5 లక్షలకు ఇచ్చారనుకోండి, 4 మెంబర్స్ 6 ఉన్నారనుకోండి కుటుంబంలో, సరిపోకపోవచ్చు కదా. కాబట్టి మీరు ఒక సపరేట్ పాలసీ తీసుకోవడం మంచిది అని నా వ్యక్తిగత అభిప్రాయం. అలాగే మీరు ఎక్కడైతే పాలసీ తీసుకుంటున్నారో వాళ్ళకి హాస్పిటల్స్ మీరున్న ఊర్లో ఎక్కువ ఉండాలి. లేదు మీరు ఒక గ్రామంలో ఉంటున్నారు అంటే మీ దగ్గర టౌన్లో కనీసం వాళ్ళకి హాస్పిటల్స్ ఉన్నాయా లేదా చూసుకోండి. అంటే అవసరమైనప్పుడు ఆ టౌన్కి కానీ ఆ సిటీకి కానీ వెళ్ళి హాస్పిటల్లో చేరితే హాస్పిటల్ వాళ్ళు కరస్పాండెన్స్ చేసి మీకు క్యాష్లెస్ సదుపాయం కల్పిస్తారు. అలాగే మీ ఏజ్ ఎక్కువగా ఉంటే పాలసీ తీసుకునే ముందు ఓపీడీ, అవుట్ పేషెంట్ మనకి కావాలి అనుకుంటే ఎక్స్ట్రా ప్రీమియం పే చేసి ఇస్తారు కొన్ని పాలసీ, అది కూడా గమనించండి. అలాగే క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో, అంటే 1000 మంది క్లెయిమ్ సబ్మిట్ చేస్తే 990 మందికి ఇచ్చారనుకోండి ఆ ఇన్సూరెన్స్ కంపెనీ, 3 నెలల లోపు సబ్మిట్ చేసిన తర్వాత 99% అంటారు, 90% అంటారు. అంటే 1000 మందికి 900 మందికి ఇచ్చారా, 990 మందికి ఇచ్చారా 3 నెలల లోపు, దాన్ని బట్టి క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో నిర్ణయిస్తారు. ఇది ఇన్సూరెన్స్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు రిలీజ్ చేసే స్టాటిస్టిక్స్ నేను చూపిస్తాను రాబోయే స్లైడ్స్లో. అలాగే డిడక్టబుల్స్, అంటే ఏమేమి తగ్గిస్తారు మీరు తీసుకున్న పాలసీలో. ఆపరేషన్ థియేటర్లో వాడే సిరింజెస్ కావచ్చు, హ్యాండ్ గ్లౌస్, కాటను, కొన్ని కన్స్యూమబుల్స్ వాళ్ళు ఇస్తారు, ఇవ్వరు. అవి కనుక్కోండి, తెలుసుకోండి, ఒక అవగాహన పెంపొందించుకోండి. అలాగే మీకు మ్యాక్సిమం లిమిట్ ఉంటుంది, అంటే అంతకంటే ఎక్కువ సర్జరీకి ఇవ్వరు, థియేటర్ ఛార్జెస్ ఇవ్వరు, రూమ్కి లిమిట్ ఇవ్వరు, రూమ్ మార్చిన తర్వాత ఆపరేషన్ థియేటర్ నుంచి, అది కూడా మీరు గమనించుకోండి. ఇప్పుడు తక్కువ ప్రీమియం ఉంటుంది, ఇవన్నీ డిడక్టబుల్స్ తక్కువ పెడతారు. కనీసం 1500 తక్కువ లేదనుకోండి ఆపరేషన్ థియేటర్ ఛార్జెస్, వాళ్ళు 1000 రూపాయలు పెడతారు, ప్రీమియం ఏమో తగ్గిస్తారు. సో తక్కువ ప్రీమియం ఉంది కదా అని చెప్పి వెళ్ళకండి. అలాగే తీసుకునేటప్పుడు మీ అనారోగ్య సమస్యలు ఏది దాచిపెట్టకండి. మీకు షుగర్ ఉందా, అదే డయాబెటిక్స్ ఉందా, థైరాయిడ్ ప్రాబ్లం ఉందా, బీపీ ఉందా చెప్పండి. లేదంటే మీరు దాచిపెట్టి పాలసీ తీసుకున్న తర్వాత హాస్పిటలైజ్ అయితే క్లెయిమ్ సెటిల్మెంట్ అప్పుడు ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే డాక్టర్లు చూసి సడన్గా 1 నెలలో ఇంత ఆపరేషన్ స్టేజ్కి వెళ్ళదు, కనీసం 2-3 ఏళ్ళు ఉంటే కానీ ఈ పర్టికులర్ పేషెంట్ ఆపరేషన్ స్టేజ్కి వెళ్ళరు. కాబట్టి క్లెయిమ్ రిజెక్ట్ చేస్తారు.
కాబట్టి మీరు దయచేసి మీ హ్యాబిట్స్ కానీ మీ ఆరోగ్య పరిస్థితి కానీ దాచిపెట్టకుండా డిక్లేర్ చేయండి. అది నాకు చెప్పాలనిపించింది చెప్తున్నాను. అలాగే పాలసీ ఇచ్చేటప్పుడు ప్రీ హాస్పిటలైజేషన్, పోస్ట్ హాస్పిటలైజేషన్ అంటే హాస్పిటల్ని డిశ్చార్జ్ అయిన తర్వాత సపోజ్ ఒక పర్సన్కి ఆపరేషన్ చేశారు, గుండె ఆపరేషన్ ఏదో చేశారు అనుకుందాం. ఆపరేషన్ తర్వాత ఇంటికి డిశ్చార్జ్ చేసిన తర్వాత 2 నెలలు వాడాలి, 1 నెల వాడాలి, 1 వారం వాడాలి. ఆ మందులు కూడా రీయింబర్స్మెంట్ వాళ్ళు ఇస్తారు, బిల్స్ ఇస్తే. అది కూడా కనుక్కోండి. అలాగే అంబులెన్స్లో పేషెంట్ని తీసుకురావాల్సి ఉంటుంది ఎమర్జెన్సీ కేసులో, దానికి కూడా ఇస్తారా లేదా అనేది కూడా అన్నీ రాస్తారు, అది చదువుకోండి. అలాగే డే కేర్ ప్రొసీజర్స్, ఇప్పుడు మెడికల్ ట్రీట్మెంట్ చాలా డెవలప్ అయింది కాబట్టి రోజులు ఉండక్కర్ల హాస్పిటల్లో, ఉదయాన్నే చేరి సాయంత్రం రాత్రికల్లా ఇంటికి వచ్చేయచ్చు. దాన్ని డే కేర్ ప్రొసీజర్స్ అంటారు. దానికి కూడా కవరేజ్ ఉంటుంది. అలాగే టాప్అప్ ఛార్జెస్ ఏంటి, ఇప్పుడు 15 లక్షలు పాలసీ తీసుకునే బదులు 10 లక్షలు బేసిక్ సమ్ తీసుకొని ఇంకొక 5 లక్షలు 10 లక్షలు టాప్అప్ తీసుకోవచ్చా, ఎంత తీసుకునే సౌకర్యం ఉందా, ఒకవేళ ఉంటే ఎంత పే చేయాలో కనుక్కోండి. అలాగే కోపేమెంట్ అంటే కోపేమెంట్ 10% అనుకోండి. ₹1,00,000 మెడికల్ ట్రీట్మెంట్ అయితే 10% కోపేమెంట్ అంటే 10,000 మనం కట్టాలి హాస్పిటల్ వాళ్ళకి, 90,000 ఇన్సూరెన్స్ కంపెనీ ఇస్తారు. అదే 20% పేమెంట్ అయితే 20,000 మనం కట్టాలి, 80,000 కంపెనీ వాళ్ళు ఇస్తారు. అది కోపేమెంట్ అంటే అర్థం చేసుకోవడం. అలాగే రీయింబర్స్మెంట్ ప్రొసీజర్, మీరు సిటీలో ఉన్నారు, అంతా బాగానే ఉంది, నెట్వర్క్ హాస్పిటల్స్ ఉంది, అనుకోకుండా ఊరు వెళ్ళారు, ఆ ఊరిలో నెట్వర్క్ హాస్పిటల్ లేదు, ఎమర్జెన్సీ హాస్పిటల్లో చేరారు. మీరు సిటీకి వచ్చిన తర్వాత, మీరున్న ఊరికి వచ్చిన తర్వాత ఎలా క్లెయిమ్ చేయాలి అంటే హాస్పిటల్ ప్రిస్క్రిప్షను, డిశ్చార్జ్ సమ్మరీ, మందుల బిల్లు, మిగతా నర్సింగ్ ఛార్జెస్ ఇవన్నీ ఉంటాయి. ఆ ప్రొసీజర్ కూడా ముందే తెలుసుకొని ఉంటే మంచిది అని నా అభిప్రాయం. అలాగే రెన్యువల్ ప్రొసీజర్, నో క్లెయిమ్ బోనస్ ఉందా, ఎంత ఇస్తున్నారు, ఇంకేమన్నా ప్రొసీజర్స్ ఉన్నాయో కనుక్కోండి. అలాగే పాలసీ టెక్నాలజీ చదివి మీకు అర్థం కాకపోతే అడగండి, ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు చెప్తారు. అలాగే పేరెంట్ సీనియర్ సిటిజన్ ఇంక్లూడ్ చేయొచ్చా చేయకూడదా అది కూడా కనుక్కోండి. క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో ఇది రిలీజ్ చేశారు ఇన్సూరెన్స్ IRDAI వాళ్ళు. ఇప్పుడు ఏ ఇన్సూరెన్స్ కంపెనీ ఎంత ఇచ్చారు, 3 నెలల లోపు క్లెయిమ్ 2024, 25, ఇది ఫిబ్రవరి 26 పేపర్స్లో వచ్చింది. ఇంకా 25, 26 రిలీజ్ చేయలేదు నాకు తెలిసినంత వరకు. అందుకని అదే చూపిస్తున్నాను మీకు స్లైడ్లో. కావాల్సిన వాళ్ళు పాస్ చేసి నిదానంగా చదువుకోండి. తక్కువ టైంలో ఎక్కువ కంటెంట్ ఇవ్వడమే నా ఉద్దేశం. అలాగే ఇదన్నమాట IRDAI హ్యాండ్బుక్లో వాళ్ళు రిలీజ్ చేశారు. సపోజ్ మీరు క్లెయిమ్ పెట్టారు, రిజెక్ట్ అయింది, అప్పుడు ఏం చేయాలి అంటే మీరు ఇన్సూరెన్స్ పాలసీ ప్రకారం ఫస్ట్ ఎవరికి రిపోర్ట్ చేయాలి, కస్టమర్ కేర్కి సబ్మిట్ చేయాలి. అక్కడి నుంచి సాటిస్ఫాక్షన్ మీరు సంతృప్తి చెందకపోతే మీరు గ్రీవెన్స్ రిడ్రెసల్ ఆఫీసర్ ఉంటారు, ఆయన పంపించాలి. అక్కడి నుంచి కూడా వచ్చిన రిప్లై కానీ అసలు రిప్లై రాకపోయినా కానీ 1 నెలలోపు మీరు CIOINS.co.in వెబ్సైట్లో మీరు సబ్మిట్ చేయొచ్చు. పోస్ట్ ద్వారా కానీ ఈమెయిల్ ద్వారా కానీ. ఇన్సూరెన్స్ ఓంబుడ్స్మన్కి వెబ్సైటు CIOINS www దాన్ని సబ్మిట్ చేయొచ్చు. 50 లక్షల లోపు వరకు మీరు చేయొచ్చు. నెక్స్ట్ మనం ఆలోచించాల్సింది మనం ఎంత అమౌంట్ తీసుకోవాలి అని. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో 4 మెంబర్స్ ఉంటే కనీసం 10 లక్షలు ఉంటే మంచిదేమో అని నా వ్యక్తిగత అభిప్రాయం. మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్ 4, 6, లేకపోతే వయసు ఏంటి, మీ హెల్త్ కండిషన్ ఏంటి, దాన్ని బట్టి మంచి నిర్ణయం తీసుకోండి. ఇంకొకటి ఏంటంటే కొన్ని బ్యాంకులు వాళ్ళ కస్టమర్స్ గ్రూప్ ఇన్సూరెన్స్ పాలసీ ఇస్తున్నారు. అప్పుడు చాలా ప్రీమియం తక్కువ పడుతుంది. ఉదాహరణకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు అకౌంట్ హోల్డర్ SB అకౌంట్ ఉంటే చాలు, ఆరోగ్య స్మార్ట్ అని భార్యాభర్త వయసు 60 లోపు ఉంటే 10 లక్షలకి సంవత్సరానికి 10,000కి ఇస్తున్నారు. సో నేను ఇది SBI చెప్తున్నాను కదా అని నేను SBI రికమెండ్ చేస్తున్నాను కాదు. ఈ వీడియో చూసే వాళ్ళకి అకౌంట్ ఎక్కడైతే ఉందో, యాక్సిస్ బ్యాంకా, HDFC బ్యాంకా, ICICI బ్యాంకా, కరూర్ వైశ్య బ్యాంకా, మీ ఇష్టం. మీకు SBI అకౌంట్ ఏ బ్యాంకులో ఉంటే ఆ బ్యాంకును సంప్రదించండి. వాళ్ళకి ఇన్సూరెన్స్ ఏ కంపెనీతో టైప్ ఉందో కనుక్కోండి. ప్రీమియం మీరు డైరెక్ట్గా కంపెనీ నుంచి అయితే ఎంత అవుతుంది, బ్యాంకు ద్వారా ఎంత అవుతుందో చూడండి. ఏది తక్కువ అనిపిస్తే, మీకు ఏది సూట్ అవుతుంది అనిపిస్తే అక్కడ తీసుకోండి. అంతేగాని వేరే ఉద్దేశం ఏమీ లేదు. అవగాహన కొరకు మాత్రమే నేను చెప్పాను. ఈ వీడియో చూస్తున్న అందరికీ కూడా ధన్యవాదములు. నా యూట్యూబ్ ఛానల్ పేరు CMA సోమశెట్టి సురేష్ బాబు. ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ ధన్యవాదములు. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, అందరికీ ఫార్వర్డ్ చేయండి. తర్వాత నేను వచ్చే వీడియోలో త్వరలో ఇంకొక వీడియో పెడితే ఇన్వెస్ట్మెంట్ గురించి ముఖ్యమైన స్కీమ్స్ వాటి గురించి ఒక్కొక్క వీడియోలో తెలుసుకుందాము. థ్యాంక్ యూ, ధన్యవాదములు.